అందరికీ నమస్కారం మాస్టర్స్. అర్జునుల వారికి కృష్ణ పరమాత్మకు నా ఆత్మ ప్రణామాలు. పత్రిసారికి వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగము నిన్న 19 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. 1 నుంచి 19వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అర్జునుల వారికి అని చెప్పనంటే, అతడు అడిగిన క్వశ్చన్లకు ఏ రకంగా అడుగుతున్నాడు, అలాగే తన లోపల ఎవరి పట్ల కరుణ ఉంది అంటే శత్రువుల అని అనుకుంటున్న వారి పట్ల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, కరుణతో ఉన్నాడు కాబట్టి అతనికి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే భగవంతుని గురించి క్వశ్చన్ వేసినప్పుడు కూడా ఎవరు అని అన్నప్పుడు కూడా అంతా వినుకుంటూ వచ్చాడు. అంటే అక్కడ ఏంటిది, దోష దృష్టి లేని భక్తుడవు అని చెప్పి మెన్షన్ చేశాడు ఫస్ట్ లోనే. అంటే ఎటువంటి దోషాలు లేకుండా నిర్మలంగా ఉన్న భక్తుడివి నువ్వు, అందుకనే నీకు ఇంకా లోతుగా ఈ జ్ఞానం చెప్తున్నాను, దీనికి అర్హుడివి అని చెప్పి చెప్పాడు. ఏం చెప్పుకుంటూ వచ్చాడు, ప్రాణులన్నీ నాలో స్థిరంగా లేవు, అయినా సరే ఈశ్వరుడైన నా యోగశక్తిని చూడు, భూతములన్నిటిని సృష్టించేది పోషించేది నేనే, అయినా సరే నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంటే మొత్తంగా నేను అతీతంగా ఉన్నాను, మొత్తంగా నా ద్వారానే సృష్టించబడుతుంది, నా ద్వారానే లయం జరుగుతూ ఉంది, కానీ నేను వాటి యందు లేను. ఎక్కడి నుంచి అంటే నా యోగ శక్తితో నేను సృష్టించాను, లయం చేసేది కూడా నేనే, కానీ వాటి యందు నేను లేను. అంటే నిన్న మొత్తంగా మనము నిష్కామ కర్మ గురించి తెలుసుకున్నాము. అలాగే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే ఏం దొరుకుతుంది, భగవంతుడి గురించి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ మనలోనున్న అర్షడ్ వర్గాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనిషి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అలాగే నిష్కామ కర్మతో ఎప్పుడైతే మనం పని చేస్తూ ఉంటామో ఈ అరిషడ్ వర్గాలన్నీ మన ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడైతే మన ఆధీనంలో ఉన్నప్పుడు భగవంతునికి దగ్గరగా అవడానికి ఆలోచిస్తాం, అంటే ఆ ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. అప్పుడు ఆ భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన గురించి తెలుసుకోవడము, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆరాధన, అనన్య భక్తి, ఆయనలో ఎలా మనం వెళ్తాము, ఆయనకి ఎక్కడికి ఎలా చేరుతాము, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకని అన్నిటిలో ఉన్నది కూడా నేనే అని చెప్పాడు. జగత్తును పోషించేవాడిని నేనే, భరించేవాడిని నేనే, శుభాశుభ ఫలితములు ఇచ్చేవాడిని నేనే, అలాగే అమృతంను నేను, మృత్యువును కూడా నేను, అలాగే సత్తును అసత్తును అంటే శాశ్వతమైన దాన్ని నేనే, అశాశ్వతమైన దానిని కూడా మొత్తంగా కూడా నేనే, కానీ వాటి యందు నేను లేను. అంటే వాటిని సృష్టించేస్తున్నారు, చేస్తున్నారు. దీంట్లోనే మనం ఏదైతే ఇప్పుడు భూమి మీద మనం జీవిస్తున్నామో మన గుణగలాలను బట్టి, మన స్థితులను బట్టి, మన కోరికలను బట్టి మనం జన్మ కర్మ చక్రంలో ప్రవేశిస్తున్నాం. దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాడు. అంటే ఇదేంటిది, మన వాస్తవానికి మనమే కారణము అన్న వరకు నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం. కానీ అన్నిట్లో నేనున్నాను, కానీ వేటిని కూడా నేను అంటించుకోలేను. అంటే మనం కూడా చేసే ప్రతి పనిలోనూ ఇలానే ఉండాలి. అంతవరకు నిన్నటి వరకు 19 శ్లోకాల వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 21వ శ్లోకం. त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते.
20వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? రుజుర్వేదం సామవేదములచే ప్రోక్త ప్రోక్తయములైన సకామ కర్మలను చేయువారును, సోమరస పానము చేయువారును, పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తి కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్య ఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచట దేవతల దివ్య భోగములను అనుభవించుదురు. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? భగవంతుడి పైన అనన్య భక్తి, శ్రద్ధ, వినయము, కరుణ, ప్రేమ ఇవన్నీ చూపిస్తున్నాం. దీంట్లో కూడా ఏంటిది? వేదంలో ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని సకామ కర్మలు అంటే ఏంటివి? ఎటువంటిది ఏమి లేకుండా చేస్తున్నారు. అంటే పుణ్య కర్మలు చేస్తున్నారు. అలాగే సోమరసపానంను చేయువారును, పాపరహితులై అంటే ఎటువంటి పాపాలు చేయకుండా ఉంటారు. యజ్ఞాల ద్వారా అంటే యజ్ఞం చేస్తారు. అంటే చతుర్విధ భక్తులు చెప్పుకున్నాం కదా మనము. ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తిలో ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫలితాలను నేను ఇస్తానడం కన్నా వాళ్ళు తెచ్చుకుంటారు. నిజం చెప్పాలంటే భగవంతుడు ఏమి ఇవ్వరు. మనం చేసుకున్న దాన్ని బట్టే కదా మనకు దొరకేది. అలా వాళ్ళు తెచ్చుకుంటారు. స్వర్గ ప్రాప్తిని కోరుకుందురు. అంటే కొంతమంది నేను స్వర్గాన్ని పొందాలి, అక్కడ భోగాలను నేను అనుభవించాలి, లేదా భగవంతుడు దగ్గరికి చేరాలి, లేదా భూలోకంలో వైభోగాలు అనుభవించాలి, లేదా పైలోకాల్లోకి వెళ్ళి భోగాలను అనుభవించాలి. అంటే ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళు కూడా చెడ్డగా ఉన్నారంటే లేదు, మంచిగా ఉన్నారు, సకామ కర్మలు చేస్తున్నారు, పాపరహితంగా ఉన్నారు, ఎటువంటి పాపాలు చెయ్యట్లేదు, యజ్ఞాలు చేస్తున్నారు, మళ్ళీ భగవంతుని సేవిస్తున్నారు. అంటే ఇక్కడ వేరియేషన్స్ చెప్తున్నారు ఎలా అన్నది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అయిపోతాయి అంటే పుణ్య ఫలాలు చేస్తారు. అంటే మంచి చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు పుణ్యం వస్తుంది కదా, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ అంటే దేవతలు ఏ దివ్య భోగాలైతే అనుభవిస్తారో వీళ్ళందరూ అనుభవిస్తారు. ఇలా ఉన్న వాళ్ళు అని చెప్తున్నాడు. 21వ శ్లోకంలోన ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరల మత్స్యలోకమును ప్రవేశించుదురు. ఈ విధంగా స్వర్గప్రాప్తి సాధములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మత్స్యలోకముల మధ్య రాకపోగలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావం చే స్వర్గమునకు పోవుదురు, పుణ్యం క్షీణింపగానే మత్స్యలోకమునకు వచ్చెదరు. అంటే ఇంకా దీని గురించి వివరంగా ఇస్తున్నాడు. అందుకని ఈ అధ్యాయము మొత్తంగా ఏంటిది అని అంటే నిధి మొత్తంగా చెప్పేది అసలైన జ్ఞానం. అందుకని దీనికి రాజ్య విద్య అన్న పేరు ఇచ్చాడు. అందుకే అంటే ఏంటిది? విశాల స్వర్గమునందు అంటే పాపాలు చేయట్లే, ఏ పాపం చేయట్లే, మంచి పనులు చేస్తున్నారు, సకామ కర్మల్లో ఉంటున్నారు. చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే మత్స్యలోకంకే ప్రవేశించుదురు. అంతే కదా. చేసిన పుణ్యం ఏదైతే ఉంటుందో అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా భూమి మీదకే రావలసిందే. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు? ఆ భోగాలను ఆశించుతూ అంటే స్వర్గలోకం అనుభవించారు, ఆ భోగం అనుభవించారు, మళ్ళా కూడా వచ్చి ఇంకా కొన్ని రోజులు అనుభవించాలి. అలాంటి వాళ్ళది కూడా ఉంటుంది. అంటే కేవలం మనకు కర్మలు చేయకుండా ఉంటే కాదు. అంటే మంచి కర్మలే చేస్తే అంతా అయిపోతుందా? సకామ కర్మల్లో ఉంటే ఉంటుందా? సమత్వ బుద్ధితో ఉంటే ఉంటుందా? అంటే మనం కోరిన ఎక్స్‌పెక్టేషన్స్. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కోరికలు. మనకేమనిపిస్తాం? అబ్బా! మానవలోకం అయిపోయింది. భగవంతుడు ఏ భోగాలైతే అనుభవిస్తున్నాడో అటువంటి భోగంలో ఉండొచ్చు, స్వర్గలోకంలో ఉండొచ్చు. అక్కడ ఇంకా ఏమీ ఉండదు. ఏ పని చేయాల్సిన అవసరం లేదు. దేవతలు ఎలా భోగిస్తుంటారు, మనం అలాంటివి భోగించొచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే చేస్తారో అదే దొరుకుతుంది. అందుకని సంఖ్యలు అంటాం కదా, బంగారు సంఖ్యల్లా, ఇనుప సంఖ్యల్లా, కానీ 2 సంఖ్యలే. ఏది చాయిస్ అన్నది మన పైన ఆధారపడింది. అంటే పుణ్యం ఎప్పుడైతే ఉంది, ఆ ఎక్స్‌పెక్టేషన్ తో నాకు ఇది కావాలని చెప్పని పుణ్యాన్ని మంచిని చేస్తూ ఉంటామో మనం మళ్ళా తిరిగి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాం. అలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే మత్స్యలోకానికి. అంటే ఇక్కడ కూడా మళ్ళా జన్మ ఉంటుంది.
పుణ్యం పుణ్యం కోసం పోతే, అంటే పుణ్యం కోసం కర్మలను చేస్తూ ఉంటే ఖచ్చితంగా భూమి మీదకి రావాల్సిందే అని చెప్తున్నాడు. 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 22వ శ్లోకంలోన పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించిన వారి యోగక్షేమములు నేను వహించుదును. అంటే అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందరు, ప్రాప్తించిన వస్తు రక్షణను క్షేమము అందరు. అంటే యోగక్షేమములు నేను వహించదను అంటున్నారు కదా. ఆ ఇది అర్థం కావాలి అని చెప్పనంటే అనన్య భక్తితో చింతన చేయుచున్న వానికి, మనకు పాండురంగన్ స్టోరీ తెలుసు, అలాగే భక్త ప్రహ్లాద స్టోరీ కూడా తెలుసు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అనన్య భక్తితో భగవంతుడి మీదనే చింత చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు ఏ సమయంలో అవి అందాలే అంటే అందలేదా? ఖచ్చితంగా అందాయి. అంటే మధ్యలో ఈ భక్తి అలాంటిది, ఇది నిజమైన భక్త అన్నది కొన్ని పరీక్షలు జరిగి ఉండొచ్చు, లేదా వాళ్ళ పాప ప్రక్షాళన కోసం కూడా, క్లీన్ అవ్వడానికి కూడా కొన్ని పరీక్షలు జరిగి ఉండొచ్చు. మళ్ళీ ఆ పరీక్షల్లో ఎంతవరకు పాస్ అవుతాము, ఎంతవరకు పాస్ అవ్వము అన్నది వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి ఉంటుంది. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వచ్చినా భగవంతుని మీద దృష్టితోనే ఉంటాడు, ఆ భగవత్ చింతన మీదనే ఉంటాడు, ఇంకా వేరే దాని మీద ఏమీ పట్టించుకోడు. మళ్ళీ పాండురంగడు ఎలా ఉన్నాడు, ఏది వచ్చినా ఇచ్చేద్దాము, ఆ పాండురంగడు మనకి ఇచ్చేశాడు కదా, ఆయన చూసుకుంటాడులే అంటే అతనికి దొరికిందా, దొరకలేదా? ఖచ్చితంగా దొరికింది. అలాగే భక్త ప్రహ్లాద ఏదైతే ఉన్నాడో భగవత్ నామంతో, అంటే అంతా ఉన్నది కూడా భగవంతుడే, అంటే భగవంతుని మీద ప్రేమ, భక్తి కన్నా ప్రేమ, భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతుణ్ణి చూడాలంటే ఆ హరిని ఎప్పుడు హరిని జపిస్తూ, పాటలు పాడుతూ, ఆ నామస్మరణతో ఉంటూ ఆయనను చూడాలన్న ఒక రకమైన ప్రేమపూర్వక భక్తి. మళ్ళా అతని తండ్రి హిరణ్యాక్షుడు ఏం చేశాడు, నామాన్ని పలుకుతున్నావా, హరిని చెప్తున్నావా, నాకు విరుద్ధంగా చేస్తున్నావని కొండని మీద నుంచి కిందికి తోసేశాడు. తర్వాత అగ్నిలో వేసేశాడు, మొత్తంగా వేసి వాటర్ లో పడేశారు పైనుంచి. అయినా సరే భగవంతుడు ఆ టైంలో రక్షించాడు అని అంటాడు. మళ్ళీ ఇంతకుముందు శ్లోకంలో, పాత శ్లోకాల్లో ఏం చెప్పాడు, వేటికి కూడా నేను కర్తను కాదు అని చెప్పాడు. మళ్ళా ఇక్కడ భగవంతుడు నేను వహించుదును అని ఎందుకోసం చెప్తున్నాడు అన్నది పాయింట్ ఆలోచించాలి. అంటే కేవలం మనకి ఎటువంటి భక్తి ఏమీ లేకుండా, ఏమి లేకుండానే మనకు భూమి మీద ఏది మనకు వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఏం తెలుసు, భగవంతుడు అంటే తెలుసా, మంచి అంటే తెలుసా, చెడు అంటే తెలుసా, ఏమి తెలియదు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కొద్ది కొద్దిగా నేర్చుకుంటాం. కానీ భూమి మీదకి మనం అందరం వచ్చిన తర్వాత మనకు కావలసిన ఇన్ని వనరులు, ఇంత ప్రకృతి, తినడానికి తిండి, పీల్చుకోవడానికి గాలి, భూమి అన్ని ఇచ్చాడు కదా, అన్ని సంపదలను ఇచ్చాడు. అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని, భోగాలను బట్టి ఇచ్చుంటాడు. అది వేరే, కర్మ సిద్ధాంతాన్ని తీసి పక్కన పెడితే ఏదో ఒకటైతే ఇచ్చాడు. వాడు పాపం చేసుకున్నాడా, పూరి గుడిసెల్లో ఇచ్చాడు. మనకి ఏ అనారోగ్యాలు ఉండవు, కానీ ఏముంటుంది, పూరి గుడిసెల్లో ఉంటూ జీవనం, సామాన్య జీవనం ఉంటుంది. భోగం అంటే పుణ్యం చేశాడు, కానీ గత జన్మ దరిద్రాలు ఉన్నాయి కావడం వల్ల అతనికి ఏముంటాయి, భోగాలు అనుభవిస్తుంటాడు. కానీ ఎప్పుడు ఒక అనారోగ్యమే, టెన్షన్ తోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. కానీ ఒకరికి ఒకలా, ఒకరికి ఒకలా ఏ రోజు భగవంతుడు చూడలే కదా, అందరికి అన్ని సమకూర్చాడు. ఏది, అతని పిలిచినా, పిలవకపోయినా, తలిచినా, తిట్టినా, ఎలా ఉన్నా ఈ భూమి మీద ఇన్ని వనరులు కల్పించాడు కదా, ఇంత చేస్తున్నాడు కదా. మన భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, భగవంతునిలో ఐక్యం అవ్వాలి, భగవంతుని గురించి భక్తి అన్నది ఉంటూ స్మరిస్తున్న వాని గురించి భగవంతుడు ఆలోచించడా అంటే అవును,
ఒకరు ఏమనకున్నా ఆలోచిస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. భక్తుల గురించి ఎక్కువగా పెట్టుకుంటాడా తారతమ్యాలు? ఇక్కడనే మనకు క్లారిటీ తీసుకోవాలి. నేను వహించదను అని చెప్పనంటే భగవంతుడు ఏమివ్వడు. అతడు చేసిన సాధన, ఆ భక్తి, ఆ ప్రేమ ఇప్పిచ్చే విధంగా పోతది. అంటే హక్కు. ఎలాగంటే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఇద్దరున్నారు. మళ్ళా రాక్షసుడు కూడా సాధన చేశారు, అసురులు కూడా సాధన చేశాడు. ఎలాంటి సాధన? దేవతలు ఏ సాధన అయితే చేశాడో రాక్షసులు కూడా అదే సాధన చేశారు. భయంకరమైన సాధన. మళ్ళీ అక్కడ బ్రహ్మ వి- మహాదేవుడు ఇద్దరు వచ్చి వరాలు ఇచ్చాడు. మళ్ళా వీళ్ళకి తప్పు కదా. రాక్షసులు వీళ్ళ నుంచి దేవతలకు హాని ఉంది, మానవాళికి కీడు జరుగుతుంది, అయినా సరే అడిగితే ఎందుకోసం ఇచ్చాడు అంటే హక్కు. అంటే వాళ్ళు సంపాదించుకున్నారు, సాధన చేసి దాన్ని మంచిగా చెడుకా కాదు, అడగాలి యూనివర్స్, కాబట్టి ఇస్తుంది. మళ్ళా ఈ భక్తి మళ్ళా అసురులకే వచ్చినప్పుడు అనన్య భక్తితో ఉంటూ పరం ఏది మహాదేవుడు అనుకోండి లేదా భగవంతునితో ఉన్నప్పుడు ఎందుకు రాదు? దొరుకుతుంది. అందుకనే ఆ యోగక్షేమములను చూచుదురు అంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళు పొందుతారు. మళ్ళా అది కూడా ఆ భక్తి ఎలా ఉంటుందంటే, నేను ఎంత సేవిస్తూ ఉన్నా నాకు కష్ట సమయంలో వస్తాడా రాడా, చూస్తాడా చూడడా, ఇవన్నీ ఏముండదు. భక్త శబరిని చూసుకోండి. భక్త శబరి కూడా ఎలా ఉంది? వస్తాడు అన్న దాంతో ఉంది. ఎంత ముసలిగా అవుతూ ఉన్నా కూడా. అంటే మన చింతన దేని మీద ఉండాలి అంటే అనన్య భక్తితో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో, సేవిస్తుంటావో, ఏ సమయంలో ఏది కావలసి వచ్చినా ఖచ్చితంగా పొందుతారు. అది వాళ్ళు సాధించుకున్న ఆస్తి అనుకోండి, ఇంకా ఆ శక్తి అనుకోండి. ఆ సమయంలో యూనివర్స్ ఇవ్వాల్సిందే. అందుకే భగవంతుడు ఎన్నో సార్లు భక్తులను పరీక్షిస్తూ వాళ్ళు కష్ట సమయంలో వచ్చి ఆదుకుంటారంటే ఆ శక్తి, ఆ ప్రేమ భగవంతుణ్ణి లాక్కొస్తది, ఇప్పిస్తది. అలా నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు అనన్య భక్తితో ఉన్నవాడిని. అంటే యజ్ఞాల గురించి, యజ్ఞం చేస్తూ ఈ భోగాలు కావాలనుకునే వానికి ఇలా ఇస్తాను, అనన్య భక్తితో ఉండి సేవించే వారి యోగక్షేమములను నేనే వహించెదను అని చెప్తున్నాడు. ఇప్పుడు 23, 24, 25వ శ్లోకం. तेऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेया यजन्त्य विधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेन तक्ष्वन्ति ते यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् 23వ శ్లోకంలోన, ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కాని వారి పూజలు అవిధ పూర్వకములైనవి, అజ్ఞానంతో కూడినవి. ఇక్కడ బాగా క్లారిటీ ఇచ్చాడు. ఏది? పూజల గురించి. ఏంటిది? శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, శ్రద్ధతో సకామ భక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భగవంతుని ఇష్టపడతారు కదా, వాళ్ళనే పూజిస్తారు. అంటే మిగతా వాళ్ళ దేవతలు అంటే ఇష్టపడరు. ఎందుకంటే నాకు కృష్ణుడు అంటే ఇష్టము, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టము, నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టము. అంటే వాళ్ళందరినీ పూజించిన అంటే ఆ ఒక్కరిని పూజించినా సరే వారు నన్ను పూజించినట్టే. అది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఉన్న ఈ మానవ దేహం ఉందనుకోండి, మన ఫిజికల్ బాడీ ఉందనుకోండి, నేను ఈ కళ్ళనే ప్రేమిస్తాను, ఈ చేతుల్నే ప్రేమిస్తాను, లేకపోతే నా గొంతును నేను ప్రేమిస్తాను. ఇదంటేనే నాకు ఇష్టం, నా కళ్ళంటేనే నాకు ఇష్టం, నా ముక్కు అంటేనే నాకు చక్కగా ఉంది, నా ముక్కు అంటే ఇష్టము. అంటే మళ్ళా ఈ శరీరం అంతా కాదా, మనది కాదా? అంటే ఇక్కడ ఏంటిది? ముక్కుని ఇష్టపడుతున్నావు అంటే అది నీకు నచ్చింది.
లేదా నీ చేతులు బాగున్నాయి, నీ ఏళ్ళు ఫింగర్స్ బాగున్నాయి, నా శరీరంలో నాకు ఏం నచ్చుతుందంటే నాకు నా ఫింగర్స్ నచ్చుతాయి, లేదా నా కళ్ళు నచ్చుతాయి, నా జుట్టు నచ్చుతుంది అంటే మళ్ళా ఈ శరీరం అంతా నచ్చదా, ఈ శరీరం అంతా బాగలేదా అంటే ఉంది. అలా భగవంతుడు మనకు మన ఇష్టం ఇదే దైవం అని అనుకున్నా కూడా ఆయనలో ఒక భాగమే. అంటే మొత్తం శరీరంలో ఉన్న అన్ని దాంట్లలోనూ భగవంతుడు ఉన్నాడు అని అంటాడు కదా. అంటే అవయవాలు మనం తెలుసుకోవాలి ఎలాగని చెప్పంటే మన బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవం అంతా కలిపితేనే కదా మానవ దేవం, అదే పరమాత్మ అని ఇక్కడ చెప్తున్నారు. వారి పూజలు కూడా అవిధ పూర్వకములైనవి. అంటే ఎలా చేస్తారు పూజలు, చింత ఎలా చేస్తారు? ఓకే. నాకు ఈయనంటే ఇష్టం. ఈ భగవంతుడికి ఈ పూలు పెట్టాలి, ఈ ప్రసాదం పెట్టాలి, ఇది ఇలా చదవాలి. దీనివల్ల నాకు భగవంతుడు సంతోషించి నేనడిగింది ఇస్తాడు అని ఈ ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తాం. అంటే భక్తులు అంటే ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు భక్తిని. అనన్య భక్తి గురించి ఇస్తున్నాడు. అలాగే శ్రద్ధతో చేసే భక్తులుంటారు. సకామ భక్తులు వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళవి ఎలా ఉంటాయంటే భౌతికమైన వాంఛనలతో, కోరికలతో ఇవి ఉంటాయి. కాబట్టి ఇవి అజ్ఞానంతో కూడినవి అని చెప్తున్నాడు. 24వ శ్లోకంలోన ఏలననన సకాల యజ్ఞములకు భోక్తను స్వామిని గూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరంగరు. కావున పతరమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు. మళ్ళా ఇవన్నిటికి ఎవరు ఇందాక కూడా చెప్పాడు. పాత శ్లోకాల్లో గూడా యజ్ఞాని భోక్తను నేనే, అవిసెను నేనే, దర్భను నేనే, అవి అన్నిటిని కూడా నేనే, మంత్రాన్ని నేనే, తర్వాత బ్రాహ్మణుని నేనే, ఆ బ్రాహ్మణ లోపల నుంచి వచ్చే ఆ మంత్రాన్ని కూడా నేనే అన్నాడు కదా. అందుకని భోక్త అని అన్నాడు. ఆ స్వామిని కూడా నేనే. ఇవన్నీ అందరూ తెలవక వాళ్ళు పతనం అవుతున్నారు. ఎప్పుడైతే ఈ భౌతికమైన కోరికల కోసం, వాంఛనల కోసం వాళ్ళు కోరుకుంటారో మళ్ళీ అవి కూడా ఇవ్వరా? ఇందాక మనం చెప్పుకున్నాం. వాళ్ళు కష్టపడి సాధించుకున్నాడు. భక్త ప్రహ్లాద కష్టపడి సాధించుకున్నాడు. అలాగే యజ్ఞాలు చేసేవాళ్ళు కానీ, ఇంకెవరన్నా నాకు ఈ భోగాలు కావాలని చెప్పని వాళ్ళు కష్టపడి సాధించుకున్నారు. కష్టపడి సాధించుకున్నప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇవ్వాల్సిందే. మళ్ళా భక్తితో ఒకే దైవాన్ని తలుస్తూ, నామాన్ని తెలుస్తూ నాకిది కావాలే అని అనుకున్నప్పుడు అది వాళ్ళ హక్కు. ఇవ్వబడ్డది. అంటే వాళ్ళంతగా కృషి చేశాడు. అది ఎక్కడిది అంటే ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే సరిపోతుంది. అంటే భక్తిని ఎక్కడ చూశాడు? కేవలం ఒకే దేవతలో చూశాడు. ఒకే దేవుని లోపల చూశాడు. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, అమ్మవారైనా, ఎవరైనా సరే. మిగతా వాళ్ళని ఎవరిని చూడలేదు. అదే అజ్ఞానం. మళ్ళా ఆ లెసన్ పూర్తి కాలే. నన్నొక్కడినే కొలిచావు. రాములనే కొలిచావు. ఆంజనేయుడినే కొలిచావు. మిగతా వాళ్ళని కాదన్నావు. మళ్ళా వెళ్ళు. భక్తి ఒకటంటే అందరి మీద ఉండాలి. తప్పుగా ఉన్నావు. మొత్తంగా నేర్చుకుని రాపని చెప్పి మళ్ళా భూమి మీదకి పంపిస్తారు. అందుకనే పునర్జన్మను పొందుదురు. అంటే జన్మల గురించి చెప్తున్నాడు. భక్తుల గురించి చెప్తున్నాడు. ఏ విధమైన కోరికలను కోరుకుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్న విధంగా చెప్తున్నాడు. 25వ శ్లోకంలోన దేవతలను పూజించువారు దేవలోకంను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకమును వెలుదురు. ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపమును పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ గా ఎందుకు దేవతలను పూజించేవాడు దేవలోకం అంటే నువ్వే భగవంతుడివి, నేను సామాన్య మానవుణ్ణి, నేను నీ భక్తుడిని, నువ్వు నాకు దర్శించాలి, నాకు భోగాలు కావాలి, లేదా నా కోరికలు తీరాలి, ఇవన్నీ, లేదా నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏ లోకంలో అవుతున్నావో అంటే తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్ అంతే కదా. ఫుల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే నాలెడ్జ్ వస్తుంది. అయ్యో నేను ఈ ఒక్క నాలెడ్జ్ ఇది అనుకొని దేవుణ్ణి పూజించినంత మాత్రాన స్వర్గానికి పోతే నేను దేవతల దగ్గర అక్కడ ఉంటానా, పుణ్యమంతా చేశానా, అయ్యో అయిపోయినాక రావాలనా, అర్రే తప్పు పని చేశానే అని చెప్పని మళ్ళా తిరిగి వస్తామా లేదా. కానీ ఈ ఈ నాలెడ్జ్ ఎప్పుడు దొరుకుతుంది? ఈ జన్మ అయిపోతేనే దొరుకుతుంది. ఇంతకుముందు జన్మలు అయిపోతేనే దొరుకుతుంది. అలా ప్రతి ఒక్క జన్మల్లో పొందడానికే వస్తున్నాం, పొందాలని. కానీ ఎలా పొందాలి
ఎలా దొరుకుతాడు, సులభంగా ఎలా దొరుకుతాడు అంటే ఎన్నో కష్టపడ్డారు కదా. తెలుసుకోవాలంటేనే కొన్ని జన్మలు అయిపోయాయి. మళ్ళీ తెలిసిన తర్వాత కూడా ఆ ఎలా భగవంతుని చేరాలి, మళ్ళీ భగవంతుడు ఎక్కడున్నాడు, మళ్ళా ఈ ప్రాబ్లం అన్ని నాలో పోతేనే కదా నేను భగవంతుడిని గుర్తించేది. ఆ ప్రాబ్లంలు పోగొడితే భగవంతుడు ఉన్నాడని నమ్మాను. ఓకే, భగవంతుడు నా కోరికను తీర్చేశాడు. ఉన్నాడని నమ్మకం కలిగింది. అదే అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత యజ్ఞాలలో వచ్చాం. తర్వాత అది అయిపోయింది భోగాలు. ఇప్పుడేంటిది? ఇంకా భగవంతుని తెలుసుకోవాలనంటే ఇంకొక దారి ఏంటిదంటే ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఉండడం. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏంటిది? లాస్ట్‌కి ఏం చెప్తున్నాడు? నన్ను ఆరాధించు భక్తులు. ఆరాధించడం అంటే నువ్వు నేను ఒకటే, వేరు కాదు అని తెలుసుకొని ఉన్నవాడికి నేను పునర్జన్మ ఉండదు నా భక్తులకు. అంటే ఇంకా ఎలా ఉంటాడు? ఐక్యం అయిపోవాలి. మళ్ళా అలాంటి జన్మలు గూడా ఉన్నాయి కదా. నీలో ఐక్యమైపోయాలి. నువ్వే సర్వంతర్యామివి. అంతట నువ్వే ఉన్నాడు. అన్నమయ్య ఉన్నాడు. రామదాస్ ఉన్నాడు. వేగమాంబ ఉంది. మరి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కదా. మళ్ళా అవి అయిపోతాయి. మళ్ళా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే తెలుసుకుంటూ ఉన్నామో వాటి దాకా వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు 27వ శ్లోకం. ఇరవై ఆరు 26 ఓకే. 26 26. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు ప్రహృతం అశ్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును కాని, ఫలమును గాని, జలమును గాని నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో ఆరగించుదును. అంటే ఇప్పుడు ఏంటిది? ఇందాక శ్లోకంలోనేమో నన్ను పొందాలనుకునే వారికి పునర్జన్మ ఉండదు భక్తిలో. మళ్ళా ఎలా పూజించాలి? ఎలా అంటే నిర్మల బుద్ధితో. అంటే బుద్ధిలో ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఎటువంటివి ఏ కల్మషాలు ఏమి ఉండకూడదు. భావన కూడా ఎలా ఉండాలి? నిష్కామ భావంతో ఉండాలి. అంటే ఆ భావంతో పూజ చేయాలి. నిష్కామ భావంతో ఏమీ లేకుండా. అంటే భగవంతుడు తన్, ధన్, మన్ అని 3 మనం అంటాం చూడండి. ఇంక ఇవన్నీ ఏమి లేకుండా నిస్వార్థంగా పూజ చేయాలి. అంటే పూజ అనడం, ఆరాధించడం. అలాగే పరమ భక్తునితే సమర్పించండి. మరి ఆ భక్తుడు సమర్పిస్తాడు. ఏది? పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, జలం కానీ నేను స్వయంగా ప్రీతితో ఆలగించదను. అంటే ఎటువంటిది ఏమి లేకుండా నిశ్చలంగా ఉన్న భక్తునితోన నేను ఏమిచ్చినా స్వీకరించెదను. కుచేలుడున్నాడు. మళ్ళా కుచేలుని దగ్గర ఏమి లేవు. కేవలం అటుకులు తెచ్చాడు. కృష్ణుడు ఎంత ఇష్టంగా తిన్నాడు. శబరి ఉంది. నా రాముడొస్తాడు, నా రాముడొస్తాడు. వచ్చినప్పుడు నేను ఏం పెట్టాలి? ఏం చెయ్యగలను? భావన ఎలా ఉంది? నిష్కామ భావంతో ఉంది. బుద్ధి ఎలా ఉంది? నిర్మల బుద్ధితో ఉంది. నిర్మల బుద్ధితో ఉన్నప్పుడు మళ్ళా ఏదో ఒక రోజు వస్తాడు. ఖచ్చితంగా భక్తి శబరి ఏమనుకుంది? ఏదన్నా ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు రాముడు నా దగ్గరికి. చెప్పాడు కదా వస్తాను అని చెప్పని అదే నమ్మకంతో ఉంది. ముసలామె అయిపోయింది. సరే నా రాముడు వస్తే ఆ ఎంగిలి పండ్లు అంటే పులుపు ఉంటాయి. తియ్యటి పండ్లు కావాలి. వచ్చినప్పుడు నేను ఎలా పెట్టాలి? పులుపు ఉన్న పండు తింటే రాముడికి బాగోదని ఆలోచించి పులుపునవన్నీ తీసి పక్కన పెట్టేసి మంచి పండ్లు పెట్టేది. అంటే ఎంగిలి చేసింది. మన ఎంగిలి చేసిన దాన్ని రాముడొచ్చి తిన్నాడా? తినలేదా? మరి ఖచ్చితంగా తిన్నాడు. అలాగే విదురుడు కృష్ణుడు యుద్ధం జరగడానికి ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఇంటికి ఆహ్వానిస్తాడు కృష్ణుణ్ణి.
అంటే సంధి రాయబారం కోసం ఎవరి పక్షాన ఉండాలని. అదే సమయంలో విదురుడు కూడా ఇంటికి ఆహ్వానిస్తాడు. కానీ దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు తినడం అంటే భోజనం చేయట్లేదు, మేము ఇచ్చే విందుని ఎందుకు ఆరగించట్లేదంటే నీ లోపల మొత్తం కూడా కల్మషాలే ఉన్నాయి, నీ లోపల కోరికలు కూడా సరిగ్గా లేవు, కాబట్టి నేను నీ ఇంట్లో భోజనం చెయ్యను అని చెప్పని వెళ్ళిపోతాడు. అదే విదురుడి ఇంటికి వెళ్ళి పప్పన్నం తినేసి వస్తాడు. అంటే ఆ భావం, మనలో ఉన్న ఆ భావం ఎలా ఉండాలి, ఆ బుద్ధి ఎలా ఉండాలి, ఎలాంటి దానితో పని చెయ్యాలి అన్నప్పుడు వస్తుంది. అప్పుడు నేను ఏదైనా ఆరగించెదను. మళ్ళా ఇక్కడనే చెకింగ్. మనం పెట్టే ఏదైనా ఒక పువ్వు కానీ, ఫలం కానీ, ప్రోయం కానీ, అన్ని జలం కానీ దేంతో ఎలా పెట్టాలి, ఎలా ఆరగించాలి. ఆరగిస్తాడా అంటే ఆరగిస్తాడు. ఎలాంటి దానితో చెయ్యాలి మన చెకింగ్ చేసుకోండి ఎవరిది వాళ్ళు. ఇప్పటి నుంచి భగవంతునికి మనం ఒక పువ్వు పెట్టాలన్నా, ఒక ఫలం పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా మన లోపల ఎలా ఉంది, అలాగే ఎలాంటి భావనతో భగవంతునికి అర్పిస్తాం, మళ్ళీ అర్పించిన దాన్ని స్వీకరించాడా లేదా అంటే 99% ఎక్స్పెక్టేషన్స్, కోరికలు. మళ్ళా ఏవి అన్ని ఆయన్నే సృష్టించినప్పుడు, అన్ని ఆయన్నే ఇచ్చినప్పుడు ఇంకా స్పెషల్ గా ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఇవన్నీ ఆయనే కదా, అన్ని ఆయనలోనే ఉన్నాయి కదా అన్న సత్యం ఎప్పుడైతే అర్థమవుతుందో వేటి వైపుకు వెంపర్లాడం, దేనికి పరుగులెత్తం అర్థమైపోతుంది. అలాగని చెప్పి పెట్టలేదు అంటే ఆయన ఏమన్నా అంటాడా? అసలు ఆయన సృష్టించిన దానిలో ఆయనకు మనమేమిస్తాం, ఏమివ్వగలం అంటే హృదయ పుష్పం, ప్రేమ పుష్పం, కరుణా పుష్పం అవి అడుగుతాడాయన, అవి కోరుకుంటాడు. ఇవన్నీ కావు. ఇవన్నీ అలవాటైపోయి చెయ్యకపోతే ఏమన్నా అవుతుందేమో, పెట్టకపోతే ఏమన్నా అవుతుందేమో, ఇంట్లో ఏమన్నా జరుగుతుందేమో అన్న బుద్ధితో నువ్వు పెట్టావా, అది నీ ఇంటికి నీవు తినే వరకే వస్తుంది, అది అందదు. ఆయనకు కావలసిన పుష్పాలన్నీ ఇవి, పవిత్రమైన హృదయం, ఇవి కావాలి. 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపసి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం. ఓ కౌంతయ్య, నువ్వు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చెయ్యు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఇవన్నీ అడగట్లే, ఇవి అడుగుతున్నాడు. ఏవి? నువ్వు ఏ కర్మనైతే ఏ పనైతే చేస్తున్నావో అది నాకు ఇవ్వు. నువ్వు భుజించే ఆహారం ఎవరికి సమర్పిస్తున్నావు? ఎవరిచ్చాడు? భగవంతుడే కదా ఇచ్చింది. లేకపోతే ఇప్పుడు నేను కష్టపడి డబ్బు పెట్టి సంపాదించి ఇంటికి సరుకులు తెచ్చాను, కష్టపడి నేను ఇంట్లో వంట చేస్తున్నాను, మీకు అందరికీ పెడుతున్నాను, నేను కష్టపడి రోజు ఇంటిలో పని చేస్తున్నాను అని ఏమనుకుంటున్నాం? ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ మళ్ళీ భగవంతుడు ఎంత కష్టపడ్డాడు మన కోసము? కష్టం అనిపించిందా? ఇంతమందిని ఇన్ని రకాలు ఇంత ఉన్నా కూడా ఆయనకేమైనా అనిపించిందా? అందుకే క్లియర్ గా చెప్పాడు, నేను వేటికి అంటుకోలేదు, వీటన్నిటికీ నేను అతీతంగా ఉన్నాను, నాలో ఉన్నాయి కానీ వాటి యందు నేను లేను అని అన్నాడు. అలా చేయమంటున్నాడు. హోమం చేయి హవ్యము ఇవన్నీ కూడా నాకే, ఆచరించే తపస్సును నాకే అర్పించును అంటే సర్వం కృష్ణార్పణమస్తు అంటే ఇవన్నీ నీవే ఇచ్చావు కదా, ఇది నీకే అర్పిస్తున్నాను. ఏ పని చేసినా అదే నిష్కామ భావంతో కర్మం చేయమని చెప్పి అంటున్నాడు. ఇవి మనం ఆయనకు అర్పించాల్సింది. అర్పించిన తర్వాత దీంట్లో మళ్ళా ఉందా లేదా, ఆ కరెక్ట్ గా చేశానా, చూశాడా, ఇస్తాడా అంటే కాదు. ఇందాక చెప్పాడు, అవసరమైనప్పుడు కష్ట సమయంలో ఇస్తాను. కష్ట సమయంలో కూడా కాదు, ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆయనకి ఇవ్వడం తెలుసు. ఫస్ట్ వదలడం నేర్చుకోవాలి కదా. ఇవ్వడం అటుమాట ఏం దొరుకుతుంది మనకని, వదలడం నేర్చుకుంటే వదిలించుకొని చూస్తే తెలుస్తుంది. 28వ శ్లోకం.
शुभाशुभफलैरेवं मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि। ఈ విధంగా సన్యాస యోగం నందు స్థిరచిత్తుడవై అనగా సకామ కర్మలను భగవంతుడవైన నాకే సమర్పించి శుభాశుభ ఫల కర్మబంధముల నుండి ముక్తుడవేదవు పిదప నన్నే చేరదవు. అంటే నన్ను చేరడానికి ఏం కావాలంటే ఇవి కావాలే. అలాగే సన్యాస యోగం నందు స్థిరచిత్తుడవై అంటే పని చేయి వదిలేయి. అంటే ఎప్పుడైతే నువ్వు పని చేస్తూ దాన్ని వదిలేస్తూ ఉంటావో, సన్యసిస్తూ ఉంటావో అటువంటి యోగాన్ని స్థిరచిత్తంగా చెయ్యి. అది కూడా ఎలా చెయ్యాలి? స్థిరంగా చిత్తుడవై చెయ్యి. అన్ని కూడా భగవంతుడికే సమర్పించు. అప్పుడు నీకు కావలసిన శుభ అశుభ ఫల కర్మబంధముల నుండి విముక్తుడు అవుతావు. సమర్పించినప్పుడు ఇది చేస్తే శుభం వచ్చిందా, ఇంకా అశుభాలు ఉండవు ఇక్కడ. ఇది చేస్తే ఇంత వచ్చిందేమో, ఇంత పుణ్యం వస్తుందేమో, ఇక్కడ వీళ్ళకి ఈ జ్ఞానం అందిస్తే ఇలా వీళ్ళు మారిపోతారేమో, ఇవన్నీ ఏమి ఉండవు. ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టకుండా నువ్వు ఉంటావో, నాకు ఇచ్చేస్తావో, బంధాల నుంచి ముక్తుడు అవుతావు. అంటే ఆ బంధాలలో నువ్వు ఇరుక్కోవు. ఎప్పుడైతే నువ్వు బంధాల్లో ఇరుక్కున్నావో నేను దొరకను, వీటన్నిటిని నువ్వు వదిలేశావో పిదప నన్నే చేరుతావు. ఇంకా లాస్ట్ ఏముంటుంది? నన్నే చేరుతావు. అంటే ఇక్కడ నాది కానిది అంటూ ఏమి లేదు. ఇప్పుడు భగవంతుడు కూడా సృష్టించిన దాంట్లో లేడాయన, వేటితో ఆయనకు సంబంధం లేదు, కానీ ఉన్నాయి, తనలోనే ఉన్నాయి. మళ్ళా సృష్టించేది నేనే, తీసేసేది మొత్తంగా కూడా నేనే, పుట్టించేది నేనే, అలాగే మృత్యువును నేనే అని అన్నాడు. మళ్ళా దేని మీదైనా ఉన్నాయా? ఏ దాని మీద భగవంతునికి లేవు. అలా మనను కూడా తయారవ్వమంటున్నాడు. ఎప్పుడైతే దీని నుంచి నువ్వు ముక్తిని పొందుతావో నేనేంటిదో అర్థమవుతుంది. అంతవరకు కూడా నువ్వు దొరికించుకోలేవు నన్ను. ఇదైతే ఎప్పుడైతే చేశావో, ఇలా ఉన్నావో, జీవించావో నన్నే చేరుదువు, నన్నే తెలుసుకుందువు అని చెప్తున్నాడు. 29వ శ్లోకం. నమోహం సర్వభూతేషు నమే దేశ్యోస్త్విన ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను సకల భూతముల ప్రాణుల యందును సమభావంతో వ్యాపించి యుందును. నాకు అప్రియుడు కాని ప్రియుడు కాని ఎవ్వడు లేరు. కానీ నన్ను భక్తితో భజించువారు నా యందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉండను. ఇంకా క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటి? సకల భూతముల ప్రాణుల యందును సమభావంతో వ్యాపించుందును. మళ్ళా నేను ఒకరి మీద ఎక్కువ, ఒకరి మీద తక్కువ, ఇష్టమైన వాళ్ళతో ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళతో ఒకలా ఉంటాను అంటే నాకు ఎవ్వడూ ఉండరు. అందరితో నేను సమభావంతో ఉంటాను. అంటే అందరిని సమానంగా చూస్తా. మళ్ళా ఇక్కడ కూడా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టేట్ కావాలంటే శత్రువుగా అనుకుంటాం చూడండి మనం, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మిత్రులతో ఇలాగ చక్కగా ఉంటాం, కుటుంబంతో చక్కగా ఉంటాం. మనకు ఎవరైతే నచ్చరో వాళ్ళకు మనం ఎవరమైతే నచ్చమో వాళ్ళతో సరిగ్గా ఉండాలి, సమభావంతో ఉండాలి. వాడు ఎలాగైనా ఉండని, నీవు అతని యందు ప్రేమను కలిగి ఉండాలి. రాగద్వేషాలు, కోపాలు ఇవన్నీ ఏమి ఉండకూడదు. భగవంతుడు ఇదే చెప్పాడు కదా, ప్రియుడైనా అప్రియుడైనా ఎలా ఉంటాడంటే సమభావంతో వ్యాపించి ఉన్నాను. మళ్ళీ మనం కూడా అలానే ఉండాలి. మళ్ళీ భజించువాడు నా యందే ఉండునంటే మళ్ళీ నిత్యం భజిస్తున్నాడు. రామ రామ అంటున్నాడు, కృష్ణ కృష్ణ అంటున్నాడు, గోవింద గోవింద అంటున్నాడు. మళ్ళీ ఎక్కడున్నాడు? నోటిలో నామంలోనూ ఉన్నాడు, హృదయ అంతరంగంలోనూ ఉన్నాడు. అంటే రెండిటిలోనూ ఉన్నప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అక్కడికి వచ్చి చేరుదురు. అంటే నేను ఎక్కడున్నానంటే అతనిలోనే నేను ఉన్నాను, ప్రత్యక్షంగా ఉండును. మన ఎలాంటి భావంతో ఉన్నాడు, ఎలాంటి భక్తితో ఉన్నాడు అంటే భగవంతుడు నా యందే ఉన్నాడన్న భావనతో భజిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అక్కడనే ఉంటాడు. అందుకే నేను సులభుడిని దొరకడం అని అన్నాడు. అత్యంత సులభం, కానీ ఎవరికో ఒకరికి నేను దొరుకుతాను అని అన్నాడు. చాలా కష్టం. అంటే ఆ మాయను ఛేదించాలి. ఆ మాయలో నుంచి
బయటపడాలి. బయటపడ్డప్పుడు దొరుకుతుంది. అందుకే భగవంతుడు ఎక్కడ దొరుకుతాడంటే ఈజీగా దొరుకుతాడు. కానీ పట్టుకోవాలి. పట్టుకొని ఉండగలగాలి. 31వ శ్లోకం. अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितोऽपि हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिनि गच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति 30వ శ్లోకంలోన మిక్కిలి దురాచారుడనైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతన్ని సత్పురుషునిగానే భావింపదగును. ఏలననన యథార్థంగా అతడు నిక్షయ బుద్ధి కలవాడు, అనగా పరమాత్ముని సేవించడంతో సమానమైనది మరొకటి ఏదీ లేదని గట్టిగా నిశ్చయించుకొనిన వాడు. అంటే మిక్కిలి దురాచారుడైన అనన్య భక్తితో పూజిస్తున్నాడు, అంటే భజించుతున్నాడు. అతడు ఎవరు అంటే సత్పురుషుడే. ఎందుకంటే అతడు యథార్థంగా నిశ్చలంగా ఉన్నాడు, నిక్షయ బుద్ధితో ఉన్నాడు. అందుకని అలాంటి వాళ్ళకు కూడా నేను దొరుకుతాను అని చెప్తున్నాడు. తర్వాత 31వ శ్లోకంలోన కౌంతయ్య అతడు శీఘ్రంగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును, నా భక్తుడెన్నడను నష్టమునకు గురికాడు అన్న విషయం నిశ్చయంగా ఎరుంగుము. అంటే సరే, ఇప్పుడు ఇంత తలుస్తున్నాడు, ఇంత భావంతో అనన్య భక్తితో ఉంటున్నాడు, ఆ భావనతో భజిస్తున్నాడు, సేవిస్తున్నాడు, పరమాత్ముని దగ్గర కావాలని అనుకుంటున్నాడు, గట్టిగా నిశ్చయించుకున్నాడు. అంటే ఎలాగైనా సరే నేను ఆ భగవంతుని పాత్రని కావాలి, ఆ భగవంతుని గెలుచుకోవాలి. ఫస్ట్ పొందాలంటే భగవంతుని గెలుచుకోవాలి. భగవంతుడి దృష్టిలో, మన దృష్టిలో భగవంతుడు పడడం కాదు, మనం భగవంతుని దృష్టిలో పడడం కాదు, మన దృష్టిలో భగవంతుడు ఉండాలి. అంటే వెతుక్కుంటూ రావాలి. అరే ఎక్కడరా ఇలాంటి వాడు ఉన్నాడు, వీడ్రా అని చెప్పని వెతుక్కుంటూ రావాలి. మనం పడడం కాదు, మన దృష్టిలో భగవంతుడు ఉండాలి, పడాలి, వెతుక్కుంటూ రావాలి. మనం ఏం చేస్తాం? భగవంతుని వెతుక్కుంటూ పోతాం. కాదు, భగవంతుడే మనని వెతుక్కుంటూ రావాలి, వస్తాడు. ఎందుకు అనంటే అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాడు. విష్ణు చిత్తుల వారి స్టోరీ తెలుసు కదా మనందరికీ, గోదాదేవిది. ఎలా ఉన్నాడు, ఎలా వచ్చాడు భగవంతుడు? పైనకి వచ్చి ఆయనను ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఏనుగు పైన వచ్చి నిలబడుతున్నప్పుడు ఏం భజిస్తాడు? అయ్యో వీళ్ళందరూ నన్ను చూడ్డానికి వచ్చాడు, ఆనందంతో వచ్చాడు. ఏనుగుపై ఊరేగిస్తూ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు విష్ణు చిత్తుల వారు? అయ్యో నువ్వు ఇంత ఎండకు వచ్చావు, చేశావు, నన్ను చూడ్డానికి నువ్వు వచ్చావా? వీళ్ళందరూ ఉంటే నీకు దృష్టి తగులుతుంది అని చెప్పి చెప్తాడు. అంటే ఆ పాసరాలలో అక్కడ ఉంటుంది విష్ణు చిత్రవాడు ఎలా రంగనాథుడిని సేవిస్తాడు అని చెప్పననేది, ఆ భక్తి ఎలాంటిదని. అంటే ఆ సమయంలో కూడా ఆయన ఆ భోగాలు గాని ఆ ఊరేగింపు దాని మీద ఏమీ ఉండదు, భగవంతుని మీద ఎంత చింతన ఉంటుంది అంటే స్వయంగా వస్తాడు, కనిపిస్తాడు. ఆయనకు కనిపించినప్పుడు అయ్యో నన్ను చూడ్డానికి వచ్చావా, నేను ఎంత అదృష్టవంతునని కూడా అనలేదు. అయ్యో నువ్వు ఇంతమంది వీళ్ళు వచ్చారు, ఉన్నావు, నీకు దిష్టి తగులుతుంది, ఉండు దిష్టి చుక్క పడతాను అన్నాడు. అది కదా, అది కావాలి. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, ఆ ధర్మాత్ముడైనను శాశ్వతమైన పరమశాంతిని పొందుదురు. అంటే ఎప్పుడైతే ఇలా ఉంటాడో శీఘ్రంగా పరమశాంతిని పొందుదురు. అలాగే నా భక్తుడికి ఎన్నడూ నష్టం గురికాడు. మళ్ళా అనుకుంటారు కదా, అయ్యో భగవంతుని కోరిన వారికి, భగవంతుని కావాలనుకునే వారికి అన్ని కష్టాలే అని చెప్పని అంటాడు. మళ్ళా ఊకి దొరుకుతాడా? సులభంగానే భగవంతుడు దొరుకుతాడు. ఊకే ఏదో అనేసుకుంటే దొరికేస్తాడా? నేను మారిపోయాను, నాకు భక్తి ఉంది చూడు అని చెప్పంటే దొరుకుతాడా? మళ్ళా ఎన్ని పరీక్షలు కావాలి, ఎంత ఎలిజిబిలిటీ సాధించుకోవాలి, మళ్ళీ సాధించుకోవాలంటే పరీక్షలు కావాలి, నెగ్గాలంటే అది కష్టము అంటాం. అవి కష్టాలు కావు, భగవంతునికి చేరడానికి, దగ్గర అవ్వడానికి ఉండే పరీక్ష. మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే మనకున్నాయి ఇంచుమించు అవి
దొరికించుకోవాలంటే ఒక దొరుకుతాడా? ఇవన్నీ పోవాలంటే ఈజీగా అవుతాయా? ఈజీ అవ్వదు కదా. కాబట్టి ఇలా పరీక్షలుగా అనుకోవాలి, కష్టాలుగా కాకుండా. ఇప్పుడు 32వ శ్లోకం. మాం హి పాతవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాప యోనిజులను నన్ను శరణు పొంది పరమగతిని పొందుదురు. అంటే ఇంతవరకు ఇంత భక్తి గురించి చెప్పాడు కదా. ఎలా ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ జన్మలానే తీసుకొని భక్తితో ఉంటూ, అనన్య భక్తితో ఉంటూ భగవంతుణ్ణి పొందాలి, చేరాలి, భోగాలు అనుభవించాలి. అలా ఆ జన్మంతా ఎలా ఉంటుందంటే చక్కగా ఉంటుంది. కానీ ఇంకొకటి ఏం చెప్తున్నాడు, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, అలాగే చండాలాది పాప యోనిజులలో నన్ను శరణు పొందిన వాళ్ళంటే చండాలని ఇంట్లో పుట్టిన, అంటే చండాలు ఎలా ఉంటాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు, హిరణ్యాక్షుడు ఉన్నాడు, భక్త ప్రహ్లాదుడు వచ్చాడు కదా. మళ్ళా ఎలాంటి వాళ్ళు అయినా సరే మన భక్త ప్రహ్లాదుడు దొరకలేదా? భగవంతుడు దొరికాడు కదా, రక్షించాడు కదా, వచ్చాడు కదా, పొందాడు, హరిని పొందాడు. అలానే వేరుగా ఏమైనా ఉంటుందా? కులాలను బట్టి ఉంటుందా? ఏం పట్టి ఉంటుంది? నేను శరణు పొందాలి, నేను దొరకాలి, నన్ను పూజించవచ్చు అంటే ఆ శరణు దగ్గర అవ్వడానికి ఏదైనా ఉండొచ్చు అంటే అందరికీ ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్ గా చెప్పుదురు. నన్ను శరణు పొందిన వారికి భగవంతుడా నన్ను రక్షించు అని ఎటువంటి వానికైనా ఉంది అన్నది క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు 33, 34. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః. 33వ శ్లోకంలోన ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదము చేరుదరని చెప్పవలసిన పని లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురములు, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. అంటే ఇంకేంది, పుణ్యాత్ములు, బ్రాహ్మణులు, భక్తులు వీళ్ళందరూ కూడా శరణు పొందారు అంటే నన్ను వేరుకున్నాడు అంటే ఏ రకంగా నన్ను పూజించినా, వేటిలో నన్ను చూసినా, మీరు ఏది అడిగినా అది నేను ఇస్తాను. ఎందుకంటే ఇది కావాలని మనం కోరుకున్నాం. ఇవ్వడం ఆయన హక్కు, అడగడం మన హక్కు. ఎంత ఉందో కష్టపడ్డామో దానికి ఇవ్వాల్సిందే. ఎలాగంటే ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు ఒక వ్యక్తి, వెళ్ళి నెలంతా కష్టపడతాడు. కష్టపడ్డ తర్వాత సరిగ్గా చేసినా సరిగ్గా చేయకపోయినా అతనికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాల్సిందేనా లేదా? జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆ కంపెనీకి మేలు చేశాడు, అతనికి కావాల్సిన వర్క్ చేశాడు, పని చేశాడు కాబట్టి ఇవ్వాల్సిందే. అదే ప్యూన్ ఉంటాడు, అతని వరకు అతను చేస్తాడు. మేనేజర్ ఉంటాడు, మేనేజర్ వర్క్ మేనేజర్ చేస్తాడు. అంటే ఎవరెవరి స్థాయిలో ఎంత కష్టపడగలుగుతారో, ఎంత పని చేయగలుగుతారో, ఎంత వాళ్ళకు ఆ జ్ఞానం ఉందో ఆ వరకు వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత శాలరీ ఇవ్వకుండా ఉంటాడా? ఇవ్వకుండా నడుస్తుందా? ఎందుకు? ఇది మా హక్కు, మీ కంపెనీకి మేము పని చేశాం, మాకు ఇవ్వండి అని. ఇప్పుడు మనకు భగవంతునికి ఏం మనం పని చేయట్లేదు, ఇక్కడ మనం కావాలని అడిగాం, ఇక్కడ పని చేయించుకుంటే జీతం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ
అడిగి దానికి తగ్గట్టుగా ఉంటే భగవంతుడు మనకి ఇస్తున్నాడు. తేడా అదే. అంటే అది మనం పొందాలి. నాకు ఇది కావాలని అడుగుతున్నావు, దానికి తగ్గట్టుగా శ్రమ పడుతున్నావు, పొందుతున్నావు. కాబట్టి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కావాలంటే ఏంటివంటే కేవలం మానవ శరీరం కావాలి. మళ్ళా ఇవన్నీ ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ క్షణభంగురాలు. అంటే క్షణంలో అయిపోతాయి. స్వర్గం కావాలి, కష్టపడ్డావు, వెళ్ళిపోయావు స్వర్గానికి, చూశావు భోగాలు ఎలా ఉంటాయి ఏంటిది అని చెప్పని, అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ కావాలి, ఇక్కడ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, పేరు కావాలి, ప్రకృతి కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నిటి కోసం పాకులాడాం, చేశాం, మళ్ళీ ఇవి వచ్చాయి. ఇవి కూడా ఏంటిది? క్షణభంగురాలే. అంటే ఏదైతే కష్టపడ్డావో ఆ పని అయిపోయింది. ఆఫీసులో కూడా అంతే, 6 నెలలు వర్క్ చేశాము, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను పోతానంటే వెళ్ళిపోండి అంటారు. అప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తాం? మళ్ళీ ఇంకోటి వెతుక్కుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే తినాలి కదా, ఉండాలి కదా. అలా అన్నమాట. ఆయనను దుర్లభము, సుఖరహితం, సుఖంగా ఉంటుంది కానీ దుర్లభం. దొరకడం మానవ జన్మ దుర్లభము. అందుకనే దీన్ని పొంది నిరంతరం నన్ను భజింపుము. పొందిన దాని పట్ల నన్ను భజించు, అప్పుడు నేను దొరుకుతాను అంటున్నాడు 34వ శ్లోకంలోన. నా యందే నీ మనసును లగ్నం చేయుము, నా భక్తుడివి కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధంగా ఆత్మను నా యందే నిలిపి మతత్పరాయణుడు అయినచో నువ్వు నన్నే పొందగలవు. ఎక్కడ దొరుకుతాను నీకు అంటే ధ్యానంలోనే దొరుకుతా. మనసును లగ్నం ఎప్పుడు చేస్తాం? అన్ని శూన్యం అయిపోతేనే కదా, ఆలోచనలు అన్ని చూస్తేనే కదా. అందుకనే నా భక్తుడివి కా, నన్ను చేరాలనుకుంటున్నావు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటే నా భక్తుడివి కా, పూజించు, నమస్కరించు, ఆత్మను నా యందే నిలుపు, అప్పుడు నేను ఈజీగా పొందుతాను అని చెప్పని అంటున్నాడు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.